అలేఖ్య గారి గురించి ఆలోచిస్తున్నందుకు ఎక్కడ చూసినా తనే కనిపిస్తుంది. ఇలా అయితే నా పని అయిపోయినట్టే. రే మగాడా, నువ్వు నన్ను కాదంటే నేను ఐస్ క్రీం కరిగిపోతే మిగిలిన పుల్లలా అయిపోతాను. నేను చిక్కిపోతే మా నాన్నమ్మ అనారోగ్యం పాలవుతుంది. ఎలాగైనా సరే నిన్ను నా వాణ్ణి చేసుకోవాలి. సార్, ఎక్కడ చూసినా మీరే కనబడుతున్నారంటే మాయలో పడ్డానేమో అనిపిస్తుంది. నేను ఇక్కడే ఉన్నాను సార్. ఇంకెక్కడున్నాను? ల్యాప్టాప్లో, మొబైల్లో, కాఫీ కప్లో, ఎక్కడ చూసినా మీరే. ఏంటో ఈ మాయ. ఏమో తెలీదు సార్. అలేఖ్య గారు, అలేఖ్య గారు. అయ్యో సార్, అయ్యో సార్. నిజంగా మీరు వచ్చారా? చెప్తూనే ఉన్నాను సార్, కానీ మీరే పట్టించుకోవట్లేదు. సారీ. సారీ అండి. ఇంకోసారి ఢీ కొట్టండి. నొప్పేస్తుంది కదా. కొట్టకపోతే కొమ్ములు వస్తాయి సార్. అలాగా? అయితే దగ్గరికి రండి. అలా కాదు సార్, మెల్లిగా. ఇలా కొట్టాలి. ఇక చాలండి. అండి అంటే పోండి అన్నట్టుంది. అలాగే అని పిలిస్తే చాలు. గారం లేకపోతే గౌరవం లేదనేగా. నాకు గౌరవం ఎందుకు సార్? మీ అభిమానం చాలు. అలాగే అనండి, ఎంత బాగుంటుందో. తీసేస్తే బాగుంటుంది. ఏంటి? ఫైల్. కర్మ, ఇంకేదో అంటాడనుకున్నాను. తత్తి వీడు ముద్దుడుకొచ్చు కదా తిప్పుడు. తీసేనా? ఫైలే కదా సార్? అవును. తీసేడాలు మోసేడాలు ఎందుకు సార్? నా టేబుల్ కూడా మీకెదురుగా వేయిస్తే ప్రేమికులు ఎప్పుడూ కలిసి ఉండాలి కదా. అని చెప్పారు కదా. అంతేనంటారా? అంతేగా. అంతేగా. రమా, రాత్రి వంశీ సార్ని ఫోన్లు చేశానన్న కోపం ఇంకా నా మీద ఆయనకి తగ్గుండదు. ఫోన్లో చీటర్ అని తిట్టారు కానీ ఇప్పుడు ఎదురు పడితే ఏమంటారో ఏమో. రమా, నువ్వే నన్ను సేవ్ చేయవా ప్లీజ్ ప్లీజ్.
నిన్ను కూడా అలా చూసుకుంటాను నా హార్ట్ ఫ్రెండ్. నువ్వు కనపడితే ఆ తర్వాత మన జీవితమే మారిపోతుంది. బాస్ మూవీలో లీనమైపోయినట్టున్నారు. ఈలోపే నా పనులన్నీ చక్కబెట్టేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. సార్, కొంచెం తప్పుకుంటారా? తప్పించుకొని పోదామన్నా? రాత్రి అడిగితే డ్యూటీ అయిపోయిందన్నా. ఇప్పుడు డ్యూటీలోనే కదా ఉన్నాం. అవును సార్. మోసం చేయడమే నీ డ్యూటీ అనుకుంటా. సార్, మిమ్మల్నే తాగొద్దని చెప్పిన దాన్ని, అలాంటిది దాన్ని నేనెందుకు తాగుతాను? అందుకే అలా చేశాను. నువ్వేం చేస్తావో రెండో వాళ్ళకి తెలియకుండానే చేస్తావనుకుంటా. ప్రాణం తీసినట్టు కూడా బయటపడకుండా మర్డర్ చేయగల కెపాసిటీ ఉంది నీకు. సార్, ఎందుకు సార్ నా మీద మీకు అంత కోపం? ప్రాణం పోయేదాకా ఈ కోపం తగ్గదు. నువ్వు చేసిన పనికి నాకు జరిగిన నష్టం అంతా ఇంత కాదు. రాత్రి తాగుదాం అనుకుంటే నన్ను బురుడి కొట్టించావు. కాస్ట్లీ మందు పారబోసి యాపిల్ జ్యూస్ ఆ బాటిల్లో పోసావు. ఇప్పుడు చెప్తున్నాను విను. చీకటి పడేలోపు పబ్కి వెళ్తాను, అక్కడి నుంచి బార్కి వెళ్తాను, ఆ తర్వాత ఫ్రెండ్స్ దగ్గరికి, పార్టీస్కి, అన్నిటికీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను. నువ్వే షెడ్యూల్ చేయి. చైను ఎందుకు చేయవు? యో మై సెక్రటరీ. మీరు మంచి దారిని వెళితే నేను మీ వెంటొస్తాను, లేదంటే నా దారిలోనే నేను వెళ్తాను. ఎలా వెళ్తావు? నిన్నిక్కడి నుంచి కదలనివ్వను. సార్, తప్పుకోండి సార్. అరే, ఇలా మీరు అడ్డుగా ఉంటే నేను ఎలా వెళ్తాను? ఇన్ని రోజులు నువ్వు కాకర్ల వంశీకృష్ణనే చూసావు. ఇంతకుముందు తాగి తిరిగిన వంశీకృష్ణని నువ్వు మళ్ళీ చూడాలి. ఎవరు అడ్డు చెప్పినా నేను ఇలాగే చేస్తాను. సారీ సార్, మీరు చెప్పిన ప్రతి చెడు పని చేయడానికి నేను లేను. మీరు చెడు వైపు వెళితే నేను అడ్డుకుంటాను, మంచి చేస్తే సహాయపడతాను, మీ అమ్మగారి సలహాలు పాటిస్తాను, మీ మనసులో ఉన్న హార్ట్ ఫ్రెండ్ని తెచ్చి మీ ముందు పెడతాను. ఇదే నా డ్యూటీ. అలా కాక మీ ఇష్టానికి చేద్దామనుకుంటే నేను చేయనివ్వను. ఎందుకు చేయనివ్వు?
నువ్వు మా అమ్మకు చెప్పాలనుకుంటే చెప్పుకోపో, అది నీ ఇష్టం. నేను మా అప్పు పర్మిషన్ తీసుకుంటే ఎవరూ నన్ను పల్లెత్తి మాట కూడా అనివ్వదు తెలుసా? మంచిది. ఏ ఆగు, అంత కేర్లెస్గా వెళ్తావేంటి? నిన్ను చెప్పాను కదా సార్, మీరు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. చెడు చేయాలనుకుంటే మీ అడుగు ముందుకు పడదు. నేను బలహీనురాలనే కావచ్చు, కానీ నా ఆశయం మాత్రం బలమైంది సార్. కూల్గా ఆలోచిస్తే నా మాటల్లో మంచేంటో మీకే అర్థమవుతుంది. కోపం వస్తే కాస్త మంచినీళ్ళు తాగండి, మందు కాదు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు ఇంకా తొందరగా దగ్గరవుతారు. ఏయ్, సలహాలు ఇవ్వకు అని చెప్పాను. నాకు మండిపోతుంది. రాత్రి నుంచి మీకు కాలిపోతున్నందుకే మీ కాలు ఇప్పుడు షూలో పెట్టి అలాగే ఉండిపోయారు. ఇంటిని క్లీన్ గా పెడతానని చెప్పి ఇంత చెత్త చేస్తావా? సార్, ఆవేశపడకుండా ఆ షూ వదిలేస్తే అయిపోతుంది కదా. ఆ మాత్రం ఐడియా మీకు రాక కాదు, మీరు ప్రశాంతంగా లేక. ఒకరి మీద శత్రుత్వం పెంచుకుంటే అవతలి వారికంటే మనమే ఎక్కువ అశాంతికి లోనవుతాం సార్. ప్రస్తుతానికి మీ మనసేం బాలేదు. మీరు రండి, వీలైతే గుడికి వెళ్దాం, ఇద్దరికి పుణ్యం వస్తుంది. అడుగు వేయలేకపోతున్నానని ఆగొద్దు సార్, సింపుల్ లాజిక్. చెప్పాను కదా. కాఫీ నువ్విస్తున్నావేంటి? వసుంధర రాలేదా? రాలేదు మేడం. జీతం అనవసరంగా ఇస్తున్నట్టున్నావు. పోనీ నువ్వు చేయి నక్షత్ర. ఎందుకు చేయదు వదినా? మన ఇంటి పనులు మనం చేసుకోకపోవడం ఏంటి? ఎప్పటికైనా ఈ ఇంటికే. మేడం, మేడం, వస్తున్నా. ఎప్పటికైనా నువ్వు ఈ ఇంటి కోడలువే కదా అని చెప్పబోతుంటే వీడెవడో వచ్చాడు. చెప్పుంటే అత్తయ్య సీరియస్ అయి ఉండేదేమమ్మా. తిడితే తిడుతుంది, తర్వాతైనా ఆలోచిస్తుందా ఏంటి? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వంశీ సార్ ఫోటోలు ఇచ్చి ఫ్రేమ్ చేయించమని ఆర్డర్ ఇచ్చారు. అలాగా, చేయించారా? చేయించాను మేడం. థ్యాంక్స్. ఓకే మేడం. మా ఫ్రేమ్ వచ్చేసింది. ఫ్రేమ్ కాదే, వసుంధరకుండే ఫేము పోయే టైం వచ్చింది. అత్తయ్య వస్తుంది. సరే. ఏంటది? నాది వంశీకి సంబంధించింది. నేనిచ్చిరాను అత్తయ్య. అక్కర్లేదు, తను వచ్చినప్పుడు నేనే ఇస్తాను.
మో వసుంధర త్వరగా వచ్చి అంతే త్వరగా తన్నులు తిని అర్జెంటుగా ఇంట్లోంచి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది కదా. అన్నీ ఈ రోజే జరిగేలా ఉన్నాయి. వెయిట్ అండ్ సీ బేబీ. తాతయ్య, అమ్మా, నాన్న, నాకంటూ ఎవరూ లేరనుకునే స్థితిలోకి వెళ్ళినప్పుడు సుచిత్ర మేడం గారు ఇక్కడికి తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చారు. వంశీ సార్కి నా మీద కోపం ఉన్నా నేను మాత్రం ఎటువంటి పొరపాట్లు చేయకుండా చూసుకోవాల్సింది మీరే. నా మీద పడ్డ నిందను తుడిచేయాలి. నిజాన్ని నిరూపించే వరకు నేను బతికే ఉండాలి. మీ ఆశీర్వాదం నాకెప్పుడూ ఉండాలి. వసు వసే వసు, వస్తున్నా నాన్నమ్మా. నాన్నమ్మా, ఏం చేస్తున్నావు? అమ్మా నాన్న ఫోటోలు పెడదామని. ఇగో ఫోటోలు దండలు అని డబ్బులు తగలేకు. కొంచెం పొదుపు చేయడం నేర్చుకో. ఏం కావాలి నాన్నమ్మా? నా మాటలు లెక్క చేయమని నీ మాటల్లోనే తెలిసిపోతుందిలే. సరే, కడుపు మండితే చేసేదేం లేదు కానీ వెళ్ళి నాకు కాఫీ తీసుకురా. చక్కెర ఎంతైను? కొత్తగా అడుగుతావేమిటే? నా నోరు కారంగా ఉందనే? వేటకారాలకేం తక్కువ లేదు కానీ పోపో. ఏంటి అలా చూస్తున్నా? చిటికేస్తేనే ఆగ్యావు. విశ్వాసం ఉందని అర్థం. పర్లేదు, పైకొస్తా. ఏంటి నక్షత్ర? హలో, కాల్ మీ మ్యామ్. ఇప్పుడు నువ్వు మా బావకి సెక్రటరీ మాత్రమే కాదు, ఈ ఇంట్లో పెద్ద పని మనిషివి. సరే, ఏం తీసుకువెళ్లాలో చెప్పండి. ఇక్కడేముంది? అదే తీసుకెళ్ళు. ఏంటి వెటకారంగా నవ్వుతున్నా? ఏం లేదు మేడం, మీరు కాఫీ తాగడానికి ఉపయోగపడిన ఈ కాఫీ కప్ పేరు చెప్పడానికి కూడా మీరు నామోషి ఫీల్ అవుతుంటే చెప్పు. ఓయ్, ఏం చెప్పాలనుకుంటున్నావు? సూటిగా చెప్పు. మీరు చెప్పే పని చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు మేడం, కానీ మీ పనులు చేయించుకునే ముందు ఆ చేసే వాళ్లతో కాస్త గౌరవంగా మాట్లాడితే బాగుంటుంది. హలో, ఈ ఇంటి నుంచి నువ్వు ఆశించాల్సింది గౌరవం కాదు, జీతం. ఆ విషయం తెలుసుకుంటే నీకు గౌరవంగా ఉంటుంది. ఆగో, అడిగిన దానికి సమాధానం చెప్పి వెళ్ళు. మీకు విశ్వాసమే లేదు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే రకం.